తనని చిత్రహింసలకు గురి చేయడంతో పాటు తన కళ్ల ముందే కుమారుడిని కూడా చిత్రహింసలకు గురి చేశారని బాధితురాలు సునీత ఆవేదన వ్యక్తం చేశారు. నిజం ఒప్పుకోవాలని తన కన్న కొడుకు ముందే తల్లి కొడుకులను దారుణంగా కొట్టారని, కొట్టిన దెబ్బలకు స్పృహ తప్పి మూర్ఛపోయానని బాధితురాలు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతులను పోలీసులు ఓ దొంగతనం ఆరోపణపై అదుపులోకి తీసుకున్నారు. పక్కింట్లో నివాసం ఉంటున్న నాగేందర్ అనే వ్యక్తి వీరిపై గత నెల 24వ తేదీన షాద్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్రెడ్డి మరో 4 పోలీసుల సిబ్బంది సునీత, భీమయ్య దంపతులను మొదట అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు కుమారుడు 13 ఏళ్ల జగదీష్ 9వ తరగతి చదువుతున్నాడు. తల్లి కొడుకులను అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో ఇంట్రాగేషన్ చేశారు. డిటెక్టివ్ రామ్రెడ్డి చిత్రహింసలకు గురి చేసినట్టు బాధితురాలు బోరున విలిపించింది. పగవారికి కూడా ఇలాంటి సంఘటన జరగరాదని మహిళ వాపోయింది. తాను తన కొడుకు ఎలాంటి తప్పు చేయకపోయినా తమను చిత్రహింసలకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. నాకు చెప్పింది ఆమె చెప్తే వాళ్ళకే చెప్పేసి చెప్పు అంటే వాళ్ళు ఆల్రెడీ పైన అందజల్లేదు. నా ఇద్దరు కానీ అమ్మాయి ఇద్దరు ఉండి వచ్చి మా భార్యను వచ్చి కొడుతుంది. వచ్చి కొడుతుంటే ఎందుకు కొడుతుంటే నేను బావ అంటదన్న సార్ బావంట ఎందుకు కొడుతున్నావు బావంటే నీ పిల్ల మీద అంటే తీయంగా నువ్వు తీసినప్పుడు నువ్వు చేయి పట్టుకోవాలి కొట్టాలంటే కల్లా డోర్ బంద్ అయిపోయింది. అప్పుడు అయినది బంద్ అయిపోయి నేను అడుగుతుంటే ఎట్ల కల్లా ఇక బుక్ జమ అయిన ఇంట్లో కల్లా సార్ వాళ్ళ ఫోన్ చేసారు, వాళ్ళు చేసారు, పక్కన వచ్చి అంత అందులో చూడలేదు. తీసుకెళ్ళి సార్ వాళ్ళు వచ్చి మా ఇద్దరికి ఫస్ట్ తీసుకెళ్ళారు, మా ముగ్గురిని తీసుకెళ్ళి ఫస్ట్ నన్ను ఇంటి షాద్నగర్ తీసుకుపోయినాక లోపల 9 గంటల దాకా కూర్చోబెట్టి 9 గంటల రోజు 9 గంటలకు స్టార్ట్ చేసింది కుట్టడం. డ్రైవర్ కొనుక్కొచ్చి నా బట్టలు ఇప్పేసి నన్ను కుట్టినాక నన్ను అడిగితే నేను అదే చెప్పిన. అలా జరిగింది సార్ అంటే చెప్పేసి నన్ను పక్కకు తిప్పేసి మా భార్యను తీసుకెళ్ళి మళ్ళీ ఆమెకి నా బట్టలు నా అంగి నా లాగిప్పి ఆమెకి వేసి ఆమె చీరలు లంగా అన్ని బయట పెట్టేసి అవన్నీ వేసి ఆమెను కొట్టేసారు. ఆమెను కుట్టినాక 2-3 సార్లు కొట్టినాక ఆమె బయటకు వచ్చేసి కొంచెం పక్కకి జరిపించి మా బాబుని తీసుకుపోయి ఆయనను కొట్టారు. ఆ పిల్లని కొడితే మా అమ్మ చేయలే, మా డాడీ మీ విషయం ఆయన దొరికితే పనిపోతాడు లేకపోతే ఇంట్లోనే వాడి ఉంటాడు అని మా చెప్తే వాడిని కూర్చొని పెట్టి కాళ్ళు చాపించి అరికాల మీద కొట్టి అరికాల మీద కొట్ట దగ్గరికి మడుచుకొని పోతే ముఖాల మీద కాలు పెట్టి మళ్ళీ కొట్టారు. కొట్టంగా కూడా ఇక వినలేదు. ఇక సరే మా బాబు నన్ను బయటకు పంపించేసి నా దగ్గర పంపించేసి ఆమెకు మళ్ళీ ఆగి 2 గంటల దాకా కొట్టారు. 2 గంటల దాకా కొట్టి బయటికి కొంచెం మళ్ళీ గాలికి ఇచ్చిపెట్టిన ఇట్లా నడిపించారు. నడిపిస్తే జాలిగా ఎంట్రీలోనే ఫిట్స్ వచ్చి కింద పడిపోతే అదే కాంపిటీషన్ ఆయనతో జనబాబు తెప్పించి మా ఫోటోకి ఇచ్చి కాళ్ళు రాపించి అదే కాంపిటీషన్ తీసుకెళ్ళు రేపు తీసుకురా అంటే ఆయన రేపు తీసుకురాకముందే మేము మళ్ళీ 11 గంటల వచ్చేసి మళ్ళీ పోయి అడిగితే మళ్ళీ అక్కడ ఏడ పని చేసినాం అంటే ఇంట్లో పని చేస్తుంటే ఇంట్లో కాడికి తొలగిపోయి ఇంట్లో కాడికి అంత ఇన్ని రోజులు పనికి వస్తుంది కానీ మా ఇవి పాప ఇట్లా చేయలే అని ఆ ఇంటి ఓనర్స్ వాళ్ళు చెప్తే మళ్ళీ దొరుకుని నుంచి ఇంటికి మళ్ళీ ఆఫీస్లోకి వచ్చినాక మా రొగుల పైన తన్నీరంట. రొగుల పైన ఇక్కడ తంతే మెడ మీద తంతే మళ్ళీ పాగలు అయిపోయింది, మెంటలు ఖరాబ్ అయింది. తీసుకొచ్చి బయట కూర్చుంటే ఆ రోజు నైట్ దెబ్బలకు వాళ్ళు వీళ్ళు ఇట్లా అడుగుతుంటే వాళ్ళకి ఎక్కడెక్కడ ఏవో మాటలు మాట్లాడేస్తుంది అని ఆ రోజు మళ్ళీ ఇంటికి పంపించి మళ్ళీ రావాలంట. మళ్ళీ తెల్లారి మళ్ళీ పోతే మళ్ళీ పొద్దుకి నుంచి మళ్ళీ పొద్దుగా రావాలంటే మళ్ళీ పోతే మళ్ళీ పొద్దున్న దాకా ఉంచుకొని ఇప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు రావాలని చూడంటే సరే సార్ వస్తాంలే అంటే కానీ ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళినాక ఇంట్లోనే ఉంటే రోజు మాటలు ఇంటి పక్కన మాటలు చెల్లెలు వాళ్ళ అమ్మ వచ్చి బాగా తెస్తున్నారు. ఇప్పుడు మేము పోలీసు వాళ్ళు కొట్టి ఇన్ని రోజులు అవుతుంది కదా, అప్పటి నుండి మరి బయట సారీ బయటికి వెళ్ళనిస్తలేదు. ఇక తీసుకువెళ్ళి ఏం తీసుకుపోతుందో ఏడదా పెడుతుందో అంటారని కూడా మేము కూడా బయటకు వెళ్ళి ఇంట్లోనే ట్యాబ్లెట్ చేసుకుంటే ఇంట్లోనే ఉంటే తక్కువ కాలేదు. ఇక డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే ఆడికి వెళ్తే చెప్పేసినాం అంత బంగారం ఎట్లా దొరికితే మొత్తం దొరకాలే కానీ సాగు ఉంటే సాగు ఉండదా అని సార్ నేను మాట్లాడుతా భీమయ్య ఇప్పుడైతే మీ భార్య నా సిద్ధపూర్ దావగానే ఉంటుంది సార్ అక్కడ బయట అక్కడికి వెళ్ళి చూయించి మీ అథారిటీకి
తీసుకెళ్ళాక నేను సోమవారం ఆదివారం మాట్లాడి చెప్తాను. మీరు ఏం కోరుకుంటారు? మీకు ఇట్లా అన్యాయం జరిగింది చేయని దానికి మేము శిక్ష అనుభవిస్తున్నాం. భరించు దెబ్బలు ఇవన్నీ మాకు న్యాయం జరిగింది. నా పేరు దొడ్డి శ్రీనివాస్, బహుజన్ సమాజ్ పార్టీ షాద్నగర్ నియోజకవర్గం అధ్యక్షులు. ఈరోజు మేము ప్రభుత్వ కమ్యూనిటీ హాస్పిటల్ షాద్నగర్లో ఉన్నాం. కారణం ఏంటంటే షాద్నగర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. ఆ చర్చ ఏంటంటే దళిత మహిళ సునీతను విచారణ పేరుతోటి దొంగతనం కేసులో షాద్నగర్కు సంబంధించిన పోలీస్ స్టేషన్కి సంబంధించిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డి గారు విచారణ పేరుతోటి ఒక మహిళపై దాడిని ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఆమెను విచక్షణ రహితంగా ఈ డిఐ రామరెడ్డి గారు విచారణ పేరుతోటి ఆమెను బాగా దాడి చేయడం జరిగింది. అమ్మాయికి శరీరం అంతా తీవ్రమైన గాయాలున్నాయి. అంతేకాకుండా ఆమెను బెదిరించి చేయని నేరాన్ని కూడా ఒప్పుకోమని చెప్పేసి ఆమెను బలవంతం పెట్టి ఆమెను కస్టడీలోకి తీసుకొని చట్ట వ్యతిరేకంగా ఆమెను చిత్రహింసలో గురి చేసిండు. అంతేకాకుండా ఒక మహిళ అని చూడకుండా కూడా నలుగురు పోలీస్ కానిస్టేబుల్, డిఐ రామరెడ్డి 5 మంది కూడా కలిసి అమ్మాయిని ఆమె ఒక మహిళా గౌరవానికి భంగం కలిగించే విధంగా కూడా ఒక నెక్కరు తర్వాత షెట్ వేయించేసి వాళ్ళ ముందరనే వేయించేసి వాళ్ళను దాడి చేసిర్రు. కాబట్టి ఇంత ఘోరమైన పరిస్థితి దేశంలో ఎవరు కూడా చేయొద్దు. ముఖ్యంగా పోలీసు వాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్న అధికారము పరిశోధన చేసే పరిస్థితి మాత్రమే. ఒకవేళ శిక్షించాలంటే ఈ దేశంలో కానీ చట్టం ప్రకారము కోర్టులకే ఉంటది. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకొని తప్పు చేశారు. కాబట్టి ఈ తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్లను చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాలి. ముఖ్యంగా ఈ మహిళ బాధితురాలు ఎవరైతే ఉన్నారో బాధితురాలు భర్తను మరియు వాళ్ళ కుమారుడిని వాళ్ళను చిత్రహింసలు చేసి కొట్టిర్రు దొంగతనం పేరులో. కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా SC/ST చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడే మాకున్న మీడియా ద్వారా తెలిసిన సమాచారం ఏంటంటే డిఐ రామరెడ్డిని సిపి ఆఫీస్కు అటాచ్డ్ చేసి సస్పెండ్ చేసిరని వార్తలు వింటున్నాము. సస్పెండ్ చేయడమే కాదు, ఆయన సర్వీస్ నుండి తొలగించాలి. ముఖ్యంగా మా BSP పార్టీ నుంచి మా ప్రధానమైన డిమాండ్. అంతేకాకుండా ఇమ్మీడియట్ గా ఆయన మీద BNS యాక్ట్ ప్రకారం కొత్త చట్టం 2023 ప్రకారం, అదేవిధంగా SC/ST అట్రాసిటీ ప్రకారం ఆయనని ఇమ్మీడియట్ గా కేసు బుక్ చేసి జైలుకు పంపాలి. లేకపోతే భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి సమానత్వము, చట్టం ముందు సమానం అనే ఒక మాటకు అధికారులకు వర్తించకుండా పోతుంది. ఒక సాధారణ ప్రజలకు మాత్రమే ఈ మాట వర్తిస్తుందా అనే సందేహం కలగొద్దు. ఇలాంటి చీడ పురుగులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెడ్డ పేరు వస్తుంది. నేను ముఖ్యంగా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీడియా ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి సిపి సైబరాబాద్ కమిషనర్ గారిని, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర DGP గారిని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి డిపార్ట్మెంట్ లో ఇలాంటి చీడ పురుగులు ఉంటే పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిలుతుంది. ఇమ్మీడియట్ గా ఇలాంటి వాళ్ళను సర్వీస్ నుంచి రిమూవ్ చేయడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలి. ఇక్కడైతే సందేహాలు ఏంటంటే నామకే వస్తే ఇక్కడ ప్రభుత్వము పోలీసులకు అండదండగా ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అమ్మాయిని అరిచేట్ల మీద అరికాల మీద దాడి చేసిర్రు. మరి ఇప్పటి వరకు FIR కట్టనటువంటి విషయం ఉంది. అసలు ఎటువంటి 0 FIR చేసిర్రు. అందులో నిందితుడైన రామరెడ్డి పేరు కూడా చేర్చలేదు. అవసరమైతే దీని మీద కోర్టులోకి వెళ్ళి కూడా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాము. అంతేకాకుండా దీని మీద న్యాయ పోరాటము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున బాధితుల కోసం మేము ఖచ్చితంగా ముందుకు వెళ్తాము. ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న డాక్టర్స్ కూడా ఏంటంటే ఆ ఎవిడెన్స్ ను భద్రపరచాలి. అమ్మాయిని దాడి చేసిన ఎవిడెన్స్ ను